అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నర్సరావుపేట డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ 1000 ఆటోలతో ర్యాలీ జరపడం అనేది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 6 హామీలు ఎలా అమలు చేశారో మన అందరికీ తెలుసు. మనం 6 హామీల్లో ఆటోలది లేదు. సూపర్ 6లో ఇప్పుడు కొత్తగా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు వేస్తున్నారు. ఎందుకని బస్సులు ఫ్రీ బస్సులు పెట్టారు. ఆటో వాళ్ళు మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారని మమ్మల్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా గుర్తించి ఆటో వాళ్ళ బాధలు గుర్తించి గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో 10,000 వేశారు. ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 వేస్తున్నారు. అది మన ఆటో రిపేర్లకు కానివ్వండి, మన ఇంటి ఖర్చులుగా ఏదైనా కానివ్వండి, మా బాధల్ని అర్థం చేసుకొని నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా ఆటో యూనియన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చదలవాడ అరవింద్ బాబు గారికి కృతజ్ఞత రుణపడి ఉంటామని ఆటో వాళ్ళు మేము అందరూ నమస్కరిస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మాకు ఇవాళ 15,000 డబ్బులు రాస్తున్నారు ఆటో వాళ్ళ. మా ఆర్థిక ఇబ్బందులను గ్రహించి మన తెలుగుదేశం పార్టీ గత పార్టీలో 10,000 వచ్చినాయి, ఈసారి 15,000 వేస్తున్నారు. మా లెంగుంట గ్రామం తరపు గుండా కూడా మంచి సహకారం ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మన అరవింద్ బాబు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం. ప్రభుత్వం కూడా వల్ల మాకు అంతా ఉపయోగపడుతుంది కానీ ఏం లాస్ లేదండి. ఈ ప్రభుత్వం వల్ల మాకు ఇబ్బంది ఏ లేదు, అంతా బాగానే జరుగుతుంది. ఈ 15,000 ఇచ్చినందువల్ల మాకు బండికి ఉపయోగపడతాయి, అందుకని బాగానే ఉందండి. అన్ని ఇంతకు ముందులాగానే ఉందండి. ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు మాకు అంతా పర్వాలేదు, బాగానే జరుగుతుంది, బాగానే ఉందండి, బాగానే జరుగుతుంది. ఈ పరిపాలన మాకు నచ్చింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారే రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మన కూటమి పార్టీ తరఫున చదలవాడ అరవింద్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు, మన లోకేష్ అన్న తరఫున మనకి ఆటో డబ్బులు ఇవాళ 4వ తారీఖు లాంచ్ చేస్తున్నారు చంద్రబాబు గారు. మనకి 15,000 రూపాయలు ఫీ బస్సు పెట్టిన వల్ల ఆటోలు ఇబ్బంది పడుతున్నారని 15,000 రూపాయలు ఇవాళ 4వ తారీఖు లాంచ్ చేయబోతున్నాడు. మన కోసం ఆటో కార్మికుల ఇబ్బందులు పడకూడదని, ఇబ్బందులు ఉన్నాయని ఆ ఇబ్బందులు సరి చేసుకుంటారని 15,000 సంవత్సరానికి 15,000 చొప్పున ప్రతి సంవత్సరం వేస్తానని ఒప్పుకున్నారు. ఇది మేనిఫెస్టోలో లేదు, సూపర్ 6లో కూడా లేని పథకం ఇది. అయినా ఆటోలు బాధపడుతున్నారని, ఈ కార్మికులు బాధపడుతున్నారని, ఇబ్బంది పడుతున్నారని, అందుకని ఇది పవన్ కళ్యాణ్ అన్నాయ్, లోకేష్ అన్నాయ్, చంద్రబాబు గారు గుర్తించి మన ఆటో కార్మికులకు డబ్బులు వేస్తున్నారు. కాబట్టి మన చదలవాడ అరవింద్ బాబు గారు మన సూపర్ 6 అన్ని మన పార్టీ వచ్చి 15 నెలలు అయింది, అన్ని అమలు చేశారు. అన్నదాత సుఖీభావ వేశారు, ఉచిత గ్యాస్ వేశారు, తల్లికి వందనం వేశారు, మళ్ళీ ఫీ బస్సు పెట్టారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు. మన పార్టీ వచ్చి 15 నెలలైనా ఒక సంవత్సరంలో మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉన్న ఒక సంవత్సరంలో సంక్షేమ పథకాన్ని అమలు చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు. వీళ్ళకి ఎప్పుడైనా ఆటో కార్మికులు మొత్తం ఎప్పుడైనా రుణపడతామని ఈ చదలవాడ అరవింద్ బాబు గారు మాకు చాలా ఆదుకున్నారు. పార్టీ పోలీసులు ఆపినా మన వాళ్ళు ఆటో కార్మికులు ఆపకండి, ఉచిత బస్సు వల్ల ఆటోలకు ఏం రావట్లేదు, 200 రూపాయల నుంచి 300 రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఆటోకి ప్రతి ఆటోకి కూడా కేసు రాయొద్దని చెప్పారు. పాపం తెలుసుకుంటారు, ఒకసారి 2 సార్లు చెప్పండి, వింటారు. ఆటో వాళ్ళు చాలా మంచి వాళ్ళని మన అరవింద్ బాబు గారు చెప్పారు. చెప్పినట్టే పోలీసులు కూడా మాకు ఎక్కడ ఆపట్లేదు, మా పని మాకు సక్రమంగా జరుగుతుంది. ఈ కూటమి పార్టీకి మన చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. మన వయసు నాయకత్వం వచ్చిల్లాలి, అరవింద్ బాబు గారి నాయకత్వం వచ్చిల్లాలి, కూటమి పార్టీ.